భారతీయ హిందూ సంప్రదాయాల్లో శునకాలకు ప్రత్యేక స్థానం ఉంది. మహాభారతంలో సైతం శునకాల ప్రస్తావన ఉంటుంది. మహాభారత గ్రంథాన్ని వ్యాస మహర్షి చెబుతోంటే వినాయకుడు తాళపత్రాలపై 1,00,000 శ్లోకాలుగా రాశాడు. దేవతలు దేవర్షులు కలిసి రాసిన ఈ మహాకావ్యం కుక్కతో మొదలై కుక్కతో ముగుస్తుంది. మహాభారతం కథ కుక్కకి జరిగిన అవమానంతో ప్రారంభమై చివరిగా కుక్కకి సన్మానంతో ముగుస్తుంది. అంతటి గొప్ప శునకాలను పూజించటం వల్ల సకల పాపాలు పోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు కిరణ్ లక్ష్మి పూర్ణ నారాయణ శర్మ. మాది కొవ్వూరు గోష్పా క్షేత్రంలో పురోహితుడిని. కాశీ నుంచి వచ్చిన వాళ్ళు గంగ పూజలు చేసుకుంటారు. ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు ఇక్కడ జరగడం జరిగింది. ఒక 40 మంది భక్తమహాశయులు చేసుకున్నారు. కాశీ గంగ పూజ అంతా అయిన తర్వాత మగ కుక్కకి అంటే కాలభైరవుడి కింద దాన్ని కుక్కని గ్రహించి దానికి గారెలు ఎవరి శక్తి కొలది 3, 5 బేసంగులతో వేసి ఈ యొక్క పూజని విజయవంతం చేసుకున్నారు. అంటే ఏంటమ్మా దీనివల్ల చేయడం వల్ల లాభం ఏంటి? లాభం ఏంటంటే కాశీ వెళ్ళి వచ్చిన వాళ్ళు తన శక్తి కొలది చేసుకుని కాశీ అంటే శివానుగ్రహం ఉండాలని చెప్పి వెళ్తారండి. ఆ వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏంటంటే తమ యొక్క శక్తి కొలదికి అవి పూజ చేసుకుని విజయవంతం చేసుకున్నారు. సకల పాపాలు పోవాలి అంటే ఒక్కసారైనా కాశీ వెళ్ళాలి అంటారు. మరి కాశీ వెళ్ళొచ్చిన తర్వాత చాలా మందికి ఏం చేయాలో తెలియదు. కాశీ క్షేత్రం వెళ్లిన తరువాత ఇంటికి తిరుగు ప్రయాణం ముందు నదీ పరివాహక ప్రాంతాల్లో శునకాలకు పూజ చేయాలని, అలా చేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. నిజానికి కాశీ క్షేత్రంలో కాలభైరవుడి ఆలయం ఉంది. కాలభైరవుడి ఆజ్ఞ లేనిదే కాశీలో చీమైనా దూరదు అంటూ ఉంటారు. కాలభైరవుడి వాహనం శునకం దర్శనమిస్తూ ఉంటుంది. స్వామివారికి గారెలు మాలగా తయారు చేసి మెడలో వేస్తూ ఉంటారు. శునకానికి గారెలతో మాల, కొబ్బరి, బెల్లం నైవేద్యంగా పెట్టి పూజించినట్లయితే గ్రహ బలాన్ని అధిగమించి పాపాలు తొలగిపోతాయని భక్తులు చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు గోపాద క్షేత్రం వద్ద శునకానికి పూజలు నిర్వహిస్తున్నారు కొంతమంది భక్తులు. శునకానికి పూజ చేయటం చూడ్డానికి వింత అయినా పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు. గోదావరి స్నానం ఆచరించి గారెలతో దండ తయారు చేసి కుక్క మెడలో వేసి పసుపు కుంకుమ చల్లి మా పాపాలను తొలగించాలని శునకాన్ని వేడుకుంటున్నారు ఏపీ భక్తులు. కట్టా సుబ్బమ్మ కాశీ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే మనకి ఇక్కడ ఈ కొవ్వూరు వచ్చి గోపాదాల కాడికి వచ్చి గారెలేసి గోదావరి స్నానం చేసి పూజ చేసుకుంటే మనం ఇంటికి వెళ్ళాక మనం వేచి చేసుకున్నా పర్లేదండి. ఇక్కడ మనకి గౌరీదేవికి కుక్కకి గారెలు వేయాలండి. గారెలు వేసి దండ పెట్టుకుండి ఇంటికి వెళ్ళి మనం ఏం పెట్టుకున్నా ఏం వేసుకున్నా పర్లేదండి. ఇంకా పూజ వాళ్ళకి లాభం అంటే కాశీ వెళ్ళి వచ్చాం కదండి, అక్కడికి మనం చేసినవి అక్కడికి వృద్ధ పాపాలు తగ్గుతాయని లెక్క. మళ్ళీ స్నానం చేయాలండి వెళ్ళి. ఆ గారెలు వేస్తే మనకి కొన్ని ఇదులు పోతాయని వేస్తామండి గారెలు. ఇంటికి వెళ్ళాక మనం మంచం మీద గట్ట పడుకోకూడదండి. గారెలు వేయకన్నా మనం గౌరీదేవి పూజ చేయకన్నా కాలభైరవి పూజ చేయకన్నా ఇంటికాడికి వెళ్ళి పడుకోకూడదు.